పెట్టినందుకు స్తోత్రం తండ్రి. ఎగ్జామ్స్ రాసిన పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా పాస్ అవ్వాలి దేవ, ఒక సాక్షులుగా నిలబడాలి తండ్రి. నేను అందరిని దీవించి ఆస్వాదించినందుకు స్తోత్రం, బుద్ధి జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ చిన్న ప్రార్థన దగ్గర వేసినామని వేడుకుంటారు పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈరోజు ఎవరికి సాక్ష్యం చెప్పడానికి లేదు, ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పడానికి ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళారు కదా. ఓకే, మన వాక్య పరిచయంలోకి అయితే మన మధ్యలో దేవుని యొక్క సేవకుడు పోలరాజ్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన వస్తారు, దేవుని యొక్క వాక్యం నుంచి మనతో మాట్లాడదు. అందరం చప్పట్లు కొట్టి దేవునికి దాసుని మనం ఆనందపడుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరితో కలిసి ఇటు రీతిగా ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. అలాగే ఆత్మీయులైన మా పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను వచ్చి చాలా దినాలైంది సంఘానికి. యాక్చువల్లీ అంటే నేను ఈరోజు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను సింగపూరు. ప్రార్థనకు రావాలని సండే అక్కడ ఉండిపోయాను నేను. ఎందుకంటే అయ్యగారు వాక్యం వినాలని ఆశతో వచ్చాను, చెప్పడానికి నేను రాలేదు. కానీ సమయం దేవుడు ఇచ్చాడు కాబట్టి కొద్ది మాటలు నేను చెప్తాను. ఎందుకంటే మా పాస్టర్ గారు అంటే చాలా అభిమానము, రెండోది ఆత్మీయంగా మమ్మల్ని అనేక విషయాలను నడిపించేవారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మాకు దగ్గరగా ఉన్న వాళ్ళు మాకు సూటిపోటు మాట్లాడిన పాస్టర్ గారు మాకు సరిచేసేవారు. భార్యాభర్తల మధ్యలో కానీ సంఘ విషయంలో కానీ ఆత్మీయంగా ఆయన మాకు చెప్పడం జరిగేది. మా తల్లిదండ్రులు కూడా మాకు అలా చెప్పేది కాదు, బలపరిచేవాళ్ళు సేవలో. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తానంటే, చెప్పేవారు లేకపోతే చాలామంది ఈ రోజుల్లో చెడిపోతున్నారు. కనుక చెప్పేవారు ఉంటే చాలామంది బాగుపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చెప్పేవారమా వినేవారమా? వినేవారమా? ఇప్పుడు ఆల్రెడీ మనం వినేవారం అయ్యాం. ఎందుకు? వాక్యం వింటున్నాం, మనం ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఇతరులతో ఎలా మాట్లాడాలో మనకు వాక్యం నేర్పిస్తున్నారు పాస్టర్ గారు. దేవుడు మనకు అనేక విషయాల్లో తోడుగా ఉంటున్నారు కాబట్టి మనం చెప్పేవారు ఇప్పుడు. అలాగే పాస్టర్ గారు మాకు చెప్పి చాలా సంఘాలు పార్వతీపురం, మా మన్యం జిల్లాలో అనేక ఏరియాల్లో చాలామంది సేవకులు బలపరిచారు. ఎందుకంటే చెప్పేవాళ్ళు దగ్గర వాళ్ళు మనకు చెప్పరు. మనం ఎంత వేగి చెడిపోతే అంత మంచిదనేది వాళ్ళు మనం చూస్తారు. కానీ పాస్టర్ గారు మాత్రం నా తోటి స్నేహితులను వెలివేసిన, ఎందుకంటే ఇది నాకు అమ్మగారు కూడా చెప్పారు, అమ్మగారు కూడా నాకు చాలా బోధించేవాళ్ళు. ఈ విషయాలు ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను కొన్నిసార్లు సేవలో ఉన్నప్పుడు పడిపోవడం అంటే ఆత్మీయంగా కోల్పోయాను. పడిపోయినప్పుడు నాకు ఎవరు ఏమీ చెప్పలేదు. కానీ అమ్మగారు అయ్యగారు మాత్రం నాకు ప్రత్యేకించి చాలాసేపు క్లాస్ తీసుకొని ఏదో మాట్లాడతారు అనుకుంటే నా జీవితానికి సంబంధించింది, సేవకు సంబంధించిందే చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ చెప్పింది వినకపోతే మనం ఎక్కడికి వెళ్తామంటే మన మార్గము పాపంలోకి వెళ్ళి నరకంలోకి వెళ్తాం. చెప్పింది విన్నామంటే బాగుపడతాం. ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, చిన్న అబ్బాయి క్రికెట్ ఆడుతున్నాడట. ఏం ఆడుతున్నాడండి? క్రికెట్ ఆడుతున్నాడు. ఒక బాల్ వెళ్ళి ఒక కోడి గంప దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక బాల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక కోడి గంప దగ్గరికి. ఈ బాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోడి గంప ఎత్తాడు అంటాడు. అక్కడ ఏం కనబడ్డదంటే ఒక గుడ్డు కనబడ్డదట. ఏం కనబడ్డది? గుడ్డు కనబడ్డదట. ఈ బాల్తో పాటు ఏం చేస్తాడు? గుడ్డు తీసుకొస్తాడు ఇంటికి. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందట, నాయన ఎక్కడ తెచ్చారా గుడ్డు అని అడిగిందట. ఏమని అడిగింది? గుడ్డు ఎక్కడి నుండి తెచ్చావు? ఒరే బుద్ధి లేనోడా, గుడ్డు ఎక్కడ దొంగేసాను అడగలే, గుడ్డు ఎక్కడ తెచ్చారో నాయన అన్నదట. మంచిదల్లా ఉడకబెడతానని చెప్పి ఉడకబెట్టిందట. రెండో రోజు ఇంకో పక్క వీధిలోకి వెళ్ళి ఆడుతున్నప్పుడు ములం సెట్టు దగ్గరికి బాల్ వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళిపోయింది? ములం సెట్టు దగ్గర. ములం కాడలు చూశాడు. ములం కాడలన్నీ ఇంత కట్ట తీసుకొచ్చాడట. అప్పుడు ఏమైంది? వాళ్ళ అమ్మ చెప్పింది, ఒరే మనం గుడ్డి తెచ్చావు, ఇవి ములం కాడలు తెచ్చావు, మా నాయన మా బంగారమే, బాగా తెస్తున్నా కోరకన్నదట. అంటే నీ ఏం చేస్తున్నావు? వాళ్ళ అమ్మ ఎంకరేజ్ చేస్తుంది. సరే ఓకే అన్నాడు. మరి కొద్దిగా పెద్ద అయ్యాడంట. ఏం చేసి ఒక ఇంటి ముందులో వెళ్ళిపోతుంటే ఆ ఇంట్లో నాకు కొన్ని సామాన్లు కనిపించాయి. ఆ సామాన్లు పట్టుకొని వస్తాడు ఇంటికి. పట్టుకొని వస్తే మా నాయన ఎక్కడి నుండి తెచ్చామని అడగలే, బాగా తెస్తున్నావు, ఎక్కడి నుండి తెస్తున్నావు అన్నాడు.
ఈ లోపల ఏం చేశారు, కంప్లైంట్ పెట్టారు. పోలీసులు వచ్చారు, అడవుడు జరిగింది, ఈదులో అందరూ కూడారు. అప్పుడు ఏంటి, పరుగుకి వాళ్ళ అమ్మగారు ఏం చేసి తలదించుకున్నారు. మీ అబ్బాయి దొంగతనం చేశాడు, మేము స్టేషన్కి తీసుకెళ్ళిపోతాం. అయ్యాడు తెలియక చేశాడు, నీకు బుద్ధి లేదా? ఎవరికి బుద్ధి లేదు? వాళ్ళ అమ్మగారికి బుద్ధి లేదు. తెలియక చేశాడు అనే అప్పుడు ముందే చెప్పాలి కదా, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు చాలా మంది కొన్ని విషయాలు తెలియక అజ్ఞానంలో పడి చెడిపోతున్నారు, పాపంలోకి వెళ్ళిపోతున్నారు. కొన్ని విషయాలు తెలిసి కూడా మన ప్రవర్తనను మనము మార్చుకోవట్లేదు. చాలామంది అంటారు, ఎవరైనా తాగుబోతు వెళ్ళిపోతే, అటు తాగుబోతాడు, అమ్మ నేను దేవుడు నమ్ముకున్నాడు నేను మాట్లాడు, ఏమంటారు? అమ్మ అది మా ఈదులో పెద్ద తిట్టిపోతామ్మా, దాంతో నేను మాట్లాడు. అది మాట్లాడకపోతే వాళ్ళు ఎప్పుడు మారుతారు? మనకు ఒక వాక్యం గమనించారు, 2 అంశాలు కనుక అర్థం బైబిల్. మనకి 2 పక్కల తిరిగేముంది, పొద్దులు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి దావీదు గారి కీర్తనలో ఫస్ట్ రాసిన అధ్యాయం చాలా మంది పాటిస్తూ ఉంటారు. ఓకే, మంచిది, చాలా మంచిది. ఏంటో ఫస్ట్ అధ్యాయం ఒకసారి చదవండి. కరెక్టే చదవాలా? నేను వినాలి, స్పీడ్గా వచ్చి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపవాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ కూర్చోకూడదు, నిలబడకూడదు, ఏం చేయకూడదు. మరి అవన్నీ చేయకపోతే మరి పాపి ఎలా మారుతాడు? లాస్ట్ వచ్చిన ఏముంది, అది కాదు దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు దేనిని? వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవారాత్రులను ధ్యానిస్తే అప్పుడు ఏమవుతుందంటే, వాక్యం అనే భావము నీ హృదయంలో బలముగా నాటికపోతే నీ లైఫ్ మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నువ్వు వారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వారే నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే రాజసింహ బైబిల్లో రాసిందా లేదండి? ఎక్కడ ఉంది రాసి? మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది చూడండి ఒకసారి. 9:10 ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు వచ్చిరట. గట్టి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథంలో నువ్వు కూర్చోకూడదు, కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? పాపులు, సుంకరులు, పరిచర్లు వచ్చి ఎక్కడ కూర్చుంటున్నారు? అయితే ఇప్పుడు వాళ్ళందరూ, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి రావాలి? మన దగ్గరికి రావాలి. గట్టి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు వస్తారు? దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే నువ్వు మారిపోతావు. అందుకని పౌలు గారు అంటారు, నువ్వే ఒక పత్రిక. ఎవరు మనము? ఒక పత్రిక. కడపత్రిక మనం పంచక్కర్లేదు, నువ్వే ఒక పత్రిక. నీ నడవడి, నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ పద్ధతి, నీ ఆలోచన, నీ తలంపులు, మనం 2 కళ్ళతో చూస్తే 100 కళ్ళు మనల్ని. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, ఏమంటారు? ఫస్ట్ నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా. ఎందుకు మాట అంటే, నీ దేవుడు సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, నీతి కలిగిన దేవుడు, పాపము లేనివాడు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి మనకేమంటున్నారు? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, ఏదైనా చిన్న తప్పు చేసుకుంటే మనకు అలాగే నిందిస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి రావాలి? మన దగ్గరికి వాళ్ళు రావాలి, కానీ మనం వాళ్ళ దగ్గరికి వాళ్ళు రావాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి, ఆయనలో మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి చెప్పలేదు కాబట్టి ఆ వ్యక్తి ఏమైపోయాడు? దొంగ అయిపోయాడు. ఈరోజు మనం దేవుని వాక్యం, దేవుని సేవకుల ద్వారా, టెలివిజన్ ద్వారా, పత్రికల ద్వారా, టీవీల ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కానీ ఈరోజు మన దగ్గరికి ఎవరైనా వచ్చారు, అమ్మ నా గురించి ప్రార్థన చేయండి అని ఎవరైనా వస్తే
మీరు ధన్యులే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పక్కింటి వాళ్ళంతా మా గురించి ప్రార్థన చేయండి అమ్మని అంటారు కొంతమంది. ఎప్పుడు అంటారండి? వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మా గురించి ప్రార్థన చేయండి అని అంటారు. వాళ్ళు ప్రార్థన చేసి చేయమని చెప్పడమే కాదు, కానీ మన దగ్గరికి వాళ్ళు రావాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని యొక్క వాక్యంలో వారు కూడా నడవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకని అంట చాలా మంది, వాడు తాగిపోతే నేను మాట్లాడలేండి, వాడు తిరిగిపోతే నేను మాట్లాడలేదు. మాట్లాడక్కర్లేదు, నువ్వు మాట్లాడక్కర్లేదు, నువ్వు వాడి దగ్గర కూర్చోక్కర్లేదు, వాడితో నువ్వు సహవాసం చేయక్కర్లేదు. వాడు నీ దగ్గరికి రావాలి నీ ప్రార్థన వల్ల, నీ విశ్వాసం వల్ల. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మరి నాకు ఇచ్చిన సమయం కొద్దిగా ఇచ్చారు కాబట్టి నేను ఎక్కువ చెప్పను. అయ్యగారు వాక్యం వినాలని నాకు ఆశగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని అంతటితో ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించింది కాక.